మా పాత కంపెనీ వాళ్ళు నాకు కాల్ చేసి ఏం మాట్లాడతారో చెప్పే ముందు నేను ఎలా ఉంటానో చెప్తాను, వినేయండి. నేను ఎలా అంటే చూడ్డానికి చాలా సైలెంట్గా ఉండేదాన్ని, అసలు ఈ పిల్ల అల్లరి చేస్తుందా అన్నట్లు ఉండేదాన్ని. కానీ ఎప్పుడైనా లీడర్ లేచి బోర్డు మీద నేమ్స్ రాస్తుంది కదా, అల్లరి చేసే వాళ్ళవి, నా పేరు కింద ఒక 100 ఎక్స్లు పెట్టినా కూడా సరిపోనంత అల్లరి నేను చేసేదాన్ని. కానీ ఎవరికి తెలిసేది కాదు. నేను తెలియకుండానే అందరికీ అలా గుర్తుండిపోయేదాన్ని అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను నా పాత కంపెనీ నుండి వచ్చేసే ముందు మా ట్రైనర్ సార్కి నేను మెసేజ్ చేశాను అనమాట. సార్, టుడే ఈజ్ మై లాస్ట్ డే సార్, థ్యాంక్ యూ అని. ఆల్మోస్ట్ నేను ఆఫీస్లో జాయిన్ అయ్యి 3 years అయ్యింది. అయినా ఆయన నన్ను గుర్తుపెట్టుకొని, మీరు ఎక్కడున్న ఒక మంచి వైబ్ ఉంటుందండి, దాన్ని అసలు మిస్ చేసుకోకండి అని చెప్పి నాకు చాలా మంచిగా మెసేజ్ చేశారు. నాకు అప్పుడు బాగా అనిపించింది. ఇలా అల్లరితో నన్ను గుర్తుపెట్టుకునే వాళ్ళు అనమాట. వీళ్ళు కాల్ చేసినప్పుడల్లా నేను ఏమేమి చేసేదాన్ని అవన్నీ నాకు చెప్తా ఉండేవాళ్ళు. అందులో ఫస్ట్ది లేట్ కమింగ్ అనమాట. ఆ లేట్ కమింగ్ స్టోరీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకో.